జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రేవంత్ రెడ్డికి డూ ఆర్ డై లాంటి ఎన్నిక. సీఎం రేవంత్ రెడ్డి అయిన తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అనుకున్న స్థానాలు గెలవలేదు, తక్కువ స్థానాలనే గెలిచింది. నిజానికి కాంగ్రెస్ పార్టీ 10కి పైగా ఎంపీ స్థానాలు గెలుస్తామనుకున్నారు, కానీ గెలవలే, తక్కువ వచ్చినాయి వాళ్ళకి. దాని తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఆ ఎమ్మెల్సీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ కొన్నిట్లో ఓడిపోయింది. లోకల్ బాడీ ఎన్నికలు అయితే అసలు పెట్టేందుకు కూడా కాంగ్రెస్ పార్టీ ఇష్టపడతలేదు. విపరీతమైన వ్యతిరేకత ఉంది ఊర్లలో మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓట్లు అడిగేందుకు వస్తే మేము మా తడాకా చూపిస్తామంటున్నారు ఊర్లలో ఉన్నోళ్ళు. సో ఆ ఎన్నికలు పెట్టేందుకే ఇష్టపడతలేరు. ఆ ఎన్నికలు సంగతి అట్లుంది. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చింది, తప్పనిసరి పరిస్థితులలో వచ్చిన ఎన్నిక ఇది. సో ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే గనక రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ పార్టీకి విపరీతమైన వ్యతిరేకత వచ్చింది ఈ 2 ఏళ్లలో అనేది అధిష్టానం నమ్మాల్సి వస్తుంది. అధిష్టానం రేవంత్ రెడ్డిని అవసరమైతే రేవంత్ని కూడా పక్కకు జరిపే అవకాశం ఉంటుంది ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాత. ఎందుకంటే ఇప్పటికే మంత్రులు వర్సెస్ రేవంత్ రెడ్డి నడుస్తుంది కదా. మంత్రులు చేసిన ఇష్యూస్ వల్ల, మంత్రుల వల్ల ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చింది అని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. రేవంత్ రెడ్డి చేసిన పనుల వల్లే ప్రభుత్వం మీద విపరీతమైనటువంటి వ్యతిరేకత వస్తుంది అనేది మంత్రులు చెప్తున్నారు. కొంతమంది ఎమ్మెల్యేలు అదే విషయం మాట్లాడుతున్నారు. హైకమాండ్ కూడా అన్నింటినీ చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల తర్వాత ఏం జరుగుతుంది, మంత్రులు మారుతారా లేకపోతే సీఎం మార్పు ఏమన్నా ఉంటుందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. కాబట్టి సీఎంకి ఇవి చాలా కీలకమైనటువంటి ఎన్నికలుగా ఉండబోతున్నాయి.